బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు బిగ్ షాక్ తగిలిందా అంటా ఉండే మాట వినిపిస్తోంది. ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు దక్కలేదు డీకే అరుణకు. మహబూబ్ నగర్ టికెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు డీకే అరుణ. మహబూబ్ నగర్ టికెట్ ఆశించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఇదే స్థానం నుంచి రేసులో బండారు శాంతికుమార్ పేరు కూడా వినిపించింది. త్రిముఖ పోటీ ఉండడంతో పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది హైకమాండ్. అటు బీజేపీ ఫస్ట్ లిస్టులో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకి షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మళ్ళీ విడతలోనూ ఛాన్స్ ఉండకపోవచ్చు అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి సోయం బాపురావు భవితవ్యం ఏంటి? నిన్న బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీకి లక్కీ ఛాన్స్ అందించిందని చెప్పుకోవాలి. మొదటి జాబితాలోనే బీవీ పాటిల్కు చోటు దక్కింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్ననే ఆయన బీజేపీలో చేరిన పరిస్థితి. ఈరోజు బీజేపీ నుంచి ఆయనకు టికెట్ దక్కింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీకే అరుణకు సంబంధించి ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇంతకీ మహబూబ్ నగర్ టికెట్ ప్రకటించలేదు, అలాగే డీకే అరుణకు సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి. ఏం జరుగుతోంది డీకే అరుణ విషయంలో? సచిన్, ఒకవైపు మహబూబ్ నగర్ టికెట్ను కూడా అటు బీజేపీ మొదటి లిస్టులో ప్రస్తుతం కూడా ఒకవైపు ఓల్డ్లో పెట్టడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అక్కడి నుంచి ఒకవైపు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ, అలాగే ఆమెతో పాటు అటు మాజీ ఎంపీ ఒకవైపు జితేందర్ రెడ్డి ఒకవైపు కూడా పోటీ పడుతుంటే మరొక నేత బీజేపీ నేత శాంతికుమార్ సైతం, ఎందుకంటే బీజేపీ ట్రెజరర్గా ఉన్నటువంటి శాంతికుమార్ ఒకవైపు కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా ఒకవైపు కూడా ఈ టికెట్ కోసం పోటాపోటీగా పోటీ పడడమే కాకుండా అటు ఢిల్లీకి వెళ్ళి కూడా ఒకవైపు హైకమాండ్ కానివ్వండి, హైకమాండ్తో కూడా చర్చలు జరిపి తమకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఒకవైపు హైకమాండ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. డీకే అరుణ ఒకవైపు ఈ స్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో టికెట్ తనకే వస్తుందని ఇప్పటికి ఒకవైపు అనుచరుల వద్ద కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ఒకవైపు అనుచరులకు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. డీకే అరుణ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడకుండా ఎంపీ అభ్యర్థి కూడా తనకు అవకాశం కల్పిస్తుందని చెప్పి పార్టీకి ఎంపీగానే నిలబడతానని చెప్పి ఒకవైపు హైకమాండ్ వద్ద కూడా ప్రస్తావించి ఆ ఎన్నికల నుంచి కూడా మరి తప్పుకుంది. దానికి సంబంధించి మరి డీకే అరుణకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పట్టున్నటువంటి నాయకురాలు డీకే అరుణ. అటువంటి డీకే అరుణతో పాటు అటు జితేందర్ రెడ్డిని ఒక్కసారి జితేందర్ రెడ్డి బలబలాలు కూడా పరిశీలిస్తే జితేందర్ రెడ్డికి సంబంధించి గతంలో బీజేపీ తరఫున కూడా మొదటిసారి కూడా అక్కడ మహబూబ్ నగర్ నుంచి కూడా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరి అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా ఒకవైపు కూడా ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, ఆ తర్వాత పరిణామాల తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న అనంతరం కూడా గత ఎన్నికలకు సంబంధించి ఒకవైపు చివరి నిమిషంలో అటు కాంగ్రెస్ నుంచి డీకే అరుణ బీజేపీకి రావడం, బీజేపీ నుంచి ఒకవైపు కూడా టికెట్ ఆశించినటువంటి జితేందర్ రెడ్డి గతంలోనే ఒక ప్రకటన చేశారు. అసలు ఒకవైపు కూడా బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒకవైపు తనకు ఇస్తామన్న హామీతోనే ఒకవైపు బీజేపీలో చేరాను. పార్టీలో చేరాక కూడా ఒకవైపు ఎంపీ టికెట్ కూడా గత ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కూడా డీకే అరుణకి ఇచ్చినా కూడా తను ఏ విధంగా ఫీల్ కాలేను కాబట్టి ఈసారి ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని చెప్పి కూడా ప్రగాఢ నమ్మకం, గట్టి నమ్మకంతో కూడా ఒకవైపు తన అనుచరుల వద్ద చెప్పడమే కాకుండా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు అగ్రనేతల శ్రీధర్, ఎందుకంటే ఇద్దరికి డీకే అరుణకు టికెట్ రాలేదు, అట్ ద సేమ్ టైం జితేందర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ కాని పరిస్థితి. సో ఇద్దరి విషయంలో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? మహబూబ్ నగర్కి సంబంధించి ఎప్పటిలోగా క్లారిటీ కావచ్చు, కన్ఫర్మేషన్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్గాల్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఒకవైపు పార్టీలో ఇద్దరు అగ్రనేతలు కావడంతో కూడా ఒకవైపు పార్టీ హైకమాండ్ సైతం కూడా ఒకవైపు తలనొప్పిగా మారిందని చెప్పాలి. మహబూబ్ నగర్ టికెట్ విషయానికి వస్తే ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు డీకే అరుణకు కానివ్వండి, గతంలో పోటీ చేసిన ఎంపీ స్థానాలు బీజేపీ ఏదైతే ఉందో పోటీ చేసి ఓడిపోయిన స్థానాల్లో చివరి నిమిషంలో ఒకవైపు పార్టీలోకి వచ్చిన డీకే అరుణ అత్యధిక ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. మరోవైపు జితేందర్ రెడ్డికి సంబంధించి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇద్దరు నేతల్లో ఎవరికి ఇవ్వాలన్న దానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతుంటే ఇద్దరు నేతలకు సంబంధించి ఒకవైపు కూడా పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో సముచిత స్థానం కల్పించడమే కాకుండా మరో కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా ఇద్దరిలో ఒక నేతకు చెప్పినా కూడా ఒకవైపు ఆ నేత అక్కడికి వెళ్లేందుకు కూడా ససేమీరా అనడంతో కూడా మరోవైపు ఈ టికెట్కు సంబంధించి ఇద్దరు ఒకవైపు పోటాపోటీగా పోటీ పడుతుంటే మరొక నేత శాంతికుమార్ అటు బీజేపీ సంబంధించిన ట్రెజరర్గా కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి గత ఎన్నికల్లో శాంతికుమార్కు టికెట్ తనకే అని చెప్పి కూడా పార్టీ
పార్టీ చెప్పిందని చెప్పి కూడా శాంతికుమార్ కూడా వెల్లడించారు. ఆయన చెప్పడమే కాకుండా చివరి నిమిషంలో డీకే అరుణకు సంబంధించి కూడా టికెట్ ఇచ్చారు కాబట్టి ఈసారి తనకే వస్తుంది, తనకి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ హైకమాండ్ వద్ద విజ్ఞప్తి చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు అగ్రనేతల మధ్య పోటీ, మరొక బీసీ నేత టికెట్ ఆశించడంతో ఆ టికెట్కు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఓళ్ళు అయితే పెట్టారు. మరి దీనికి సంబంధించి ఒకవైపు పార్టీ అధిష్టానం ఎవరిని బుజ్జగిస్తుంది, మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో అన్న దానిపై కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రామ్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం డీకే అరుణ ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బీజేపీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు డీకే అరుణ. అయితే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలు ఆమెకు చోటు దక్కలేదు. మహబూబ్ నగర్ టికెట్పై భారీ ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవాలి డీకే అరుణ. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ చాలా మంది సిట్టింగ్ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడ్డారు, కానీ డీకే అరుణ మాత్రం ఎక్కడా పోటీ పడలేదు. మహబూబ్ నగర్ నుంచి టికెట్ వస్తుందని చెప్పి గంపెడ ఆశలు పెట్టుకున్నారంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి. మహబూబ్ నగర్ టికెట్ ఆశించారు, అదే స్థానానికి సంబంధించి టికెట్ ఆశించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఇదే స్థానం నుంచి రేసులో బండారు శాంతికుమార్ పేరు కూడా వినిపించింది. త్రిముఖ పోటీ ఉండడంతో పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది హైకమాండ్.